నమస్కారం. ఈరోజు మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రపంచంలో ఒక చాలా ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండటానికి ఒక ప్రాజెక్ట్ లీడర్గా ఉండటానికి ఉన్న తేడా. సూజాన్ మార్ట్సన్ ఆలోచనల ఆధారంగా ఈ ప్రయాణాన్ని ఎలా సాగించాలో చూద్దాం. మొదటగా ఈ నంబర్ చూడండి, $109 మిలియన్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రకారం సంస్థలు తమ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే ప్రతి $1 బిలియన్ ఇంత డబ్బును నష్టపోతున్నాయట. ఎందుకలా? సింపుల్. కేవలం టెక్నాలజీ పనుల మీద మాత్రమే ఫోకస్ పెట్టి వాటిని చేసే మనుషులను వాళ్ళ స్ఫూర్తిని పట్టించుకోకపోవడం వల్లే. అంటే సరైన లీడర్షిప్ లేకపోవడం వల్లనే ఇంత పెద్ద నష్టం. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ అసలు సమస్య ఏంటో లోతుగా చూద్దాం. ఆ తర్వాత మేనేజర్కి లీడర్కి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. తరచుగా చేసే 3 పెద్ద తప్పుల గురించి మాట్లాడుకుందాం. తరువాత మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక పవర్ఫుల్ మ్యాట్రిక్స్ చూసి, చివరిగా ఒక మంచి లీడర్గా మారడానికి అవసరమైన 7 కీలక సూత్రాలను నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం ఎలా ఉందంటే, తక్కువ సమయంలో తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితాలు కావాలి అంటున్నారు. ప్రాజెక్టులు కూడా రోజురోజుకు చాలా కాంప్లెక్స్ అయిపోతున్నాయి. ఇలాంటి టైంలో పాత పద్ధతుల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తే ఇకపై సరిపోదు. ఇది నిజంగా ఒక పెద్ద సవాలే. ఈ మాటల్లో చాలా లోతైన అర్థం ఉంది కదూ. ఎప్పుడూ చేసే పనే చేస్తే ఎప్పుడు వచ్చే రిజల్టే వస్తుంది, మనకొచ్చే ఫెయిల్యూర్స్ కూడా అవే వస్తాయి. అందుకే సక్సెస్ అవ్వాలంటే మన ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. మార్పు అనేది ఇప్పుడు చాయిస్ కాదు, అవసరం. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ మొత్తం మార్పుకి గుండెకాయ లాంటిది ఇదే. ఒక మేనేజర్కి ఒక లీడర్కి మధ్య ఉన్న ఆ చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడాను అర్థం చేసుకోవడం. ఈ ఒక్క విషయం క్లియర్గా తెలిస్తే సక్సెస్కి దారి దొరికినట్టే. ఒక మేనేజర్ ఎప్పుడూ పనులను సరిగ్గా ఎలా చేయాలి అని ఆలోచిస్తారు. వారి ఫోకస్ అంతా ప్రాసెస్, షెడ్యూల్స్ మీదే ఉంటుంది. కానీ ఒక లీడర్ ఏమనుకుంటారంటే, అసలు మనం చేస్తున్న పనులు సరైనవేనా అని ప్రశ్నిస్తారు. మేనేజర్ తన అధికారాన్ని వాడితే, లీడర్ తన ప్రభావంతో టీంని ఇన్స్పైర్ చేసి ఒకే లక్ష్యం వైపు నడిపిస్తారు. సింపుల్గా చెప్పాలంటే, మేనేజర్ సిస్టమ్ని నడిపిస్తే లీడర్ మార్పుని నడిపిస్తారు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లీడర్షిప్ అనేది జాబ్ టైటిల్ వల్ల రాదు, అదొక యాటిట్యూడ్. ఎవరైనా సరే లీడర్ కావచ్చు. మీ టీంలో ఎవరైనా వాళ్ల ప్రవర్తనతో నాయకత్వ లక్షణాలను చూపించవచ్చు. అదొక పవర్. అది అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే లీడర్గా మారి ఈ జర్నీలో కొన్ని ట్రాప్స్ ఉంటాయి, కొన్ని ఉచ్చులన్నమాట. చాలామంది ప్రాజెక్ట్ మేనేజర్లు తెలియకుండానే వీటిలో ఇరుక్కుపోయి స్ట్రెస్కి గురవుతారు. ఆ 3 సాధారణ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. వీటిని తెలుసుకోవడమే సక్సెస్కి మొదటి మెట్టు. మొదటి తప్పు, మనుషుల్ని పక్కన పెట్టి కేవలం పనుల మీదే పడిపోవడం. దీనివల్ల టీంలో ఎనర్జీ పోతుంది. ఇక రెండోది, ఎప్పుడూ ఫైర్ ఇంజిన్లాగా ఉండటం. అంటే సమస్య వచ్చాకే రియాక్ట్ అవ్వడం. దీనివల్ల అసలు లక్ష్యాలు పక్కకుపోయి రోజూ చిన్న చిన్న సమస్యలతోనే టైం అయిపోతుంది. ఇక మూడోది, అన్నిటికన్నా డేంజరస్, అన్నీ నాకే తెలుసు, నేనే చేస్తాను అనుకోవడం. ఇది టీం మెంబర్స్ని డీమోటివేట్ చేస్తుంది, వాళ్ళ టాలెంట్ని చంపేస్తుంది. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. మనం ఇందాక మాట్లాడుకున్న మూడో తప్పుకు ఇదే పర్ఫెక్ట్ ఆన్సర్. ఒక గొప్ప లీడర్ లక్ష్యం సమస్యలు రాకుండా చూడటం కాదు, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఒక శక్తివంతమైన టీంను తయారు చేయటం. ఓకే, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. ఈ మేనేజర్ నుంచి లీడర్గా మారే ప్రాసెస్ని ఒక బొమ్మలాగా చూస్తే ఎలా ఉంటుంది? దానికోసమే ఈ ప్రాజెక్ట్ లీడర్షిప్ మ్యాట్రిక్స్. ఇదొక పవర్ఫుల్ టూల్. ఈ మ్యాట్రిక్స్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. 2 లైన్లు ఉన్నాయి. అడ్డంగా ఉన్న లైన్లో ఒకవైపు పనిమీద ఫోకస్, మరోవైపు మనుషుల మీద ఫోకస్ ఉంటాయి. నిలువుగా ఉన్న లైన్లో కిందవైపు రియాక్టివ్గా ఉండటం, పైవైపు ప్రోయాక్టివ్గా అంటే చొరవ తీసుకోవడం ఉంటుంది. చూసారా? ఈ కింద ఎడమవైపు మూల చాలామంది మేనేజర్లు ఇక్కడే ఇరుక్కుపోతారు. దీన్నే ఫైర్ ఫైటింగ్ జోన్ అంటారు. ఇక్కడ పనుల మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. సమస్య వస్తేనే స్పందిస్తారు. ఇది ఎప్పుడూ టెన్షన్తో, హడావిడితో ఉండే చోటు. కానీ మనం ఉండాల్సింది ఇక్కడ కాదు. మన గోల్ ఈ పైభాగం. ఇదే ప్రాజెక్ట్ లీడర్షిప్ జోన్. ఇక్కడి లీడర్లు ముందు చూపుతూ ఉంటారు. వాళ్ళు ప్రాజెక్ట్ పనులను, టీం సభ్యుల అవసరాలను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తారు. ఇక్కడ కంట్రోల్, సక్సెస్, ఇన్స్పిరేషన్ ఉంటాయి. సరే, బావుంది. ఆ ఫైర్ ఫైటింగ్ జోన్ నుంచి బయటపడి ఈ లీడర్షిప్ జోన్కి వెళ్లడం ఎలా? దానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది.
అదే ఈ 7 కీలక సూత్రాల ఫ్రేమ్వర్క్. ఈ 7 సూత్రాలు ఒక కంప్లీట్ గైడ్ లాంటివి. ప్రామాణికంగా ఉండడం అంటే నిజాయితీగా ఉండడం. దృష్టితో నడిపించడం అంటే టీంకొక క్లియర్ గోల్ చూపించడం. మెరుగుపరచడం, ఆవిష్కరించడం అంటే ఎప్పుడూ కొత్తదనాన్ని వెతకడం. బృందానికి అధికారం ఇవ్వడం అంటే వాళ్ళని నమ్మి బాధ్యతలప్పగించడం. ఇలా ప్రతి ఒక్క సూత్రం చాలా ముఖ్యం. ఈ 7టిల్లో 2 గురించి కొంచెం వివరంగా చూద్దాం, ఎందుకంటే ఇవి పునాది లాంటివి. ప్రామాణికంగా ఉండటం అంటే మీరు నిజాయితీగా ఉంటేనే మీ టీం మిమ్మల్ని నమ్ముతుంది. ఇక బృందానికి అధికారం ఇవ్వటం అంటే మీ ప్రాజెక్ట్కి అసలైన ఆస్తి అయిన మీ టీం యొక్క పూర్తి శక్తిని బయటకు తీసుకురావటం. ఈ 2 కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మేనేజర్ నుంచి లీడర్గా మారడం అనేది ఏదో అనుకోకుండా జరిగేది కాదు. అది ఒక స్పృహతో తీసుకునే నిర్ణయం. కేవలం కష్టపడి పనిచేయడం కాదు, తెలివిగా పనిచేయడం, పనులను కంట్రోల్ చేయడం ఆపి మనుషులని ఇన్స్పైర్ చేయడం మొదలుపెట్టడం. అప్పుడే అసలైన సక్సెస్ వస్తుంది. వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ 7 తాళాలలో మీ లీడర్షిప్ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ఏ తాళం చెవి సరైనది? ఈ రోజు నుంచే మీ మార్పుని మొదలు పెట్టడానికి మీరు మొదట ఏ సూత్రంపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి. Please do subscribe.